వర్షాలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, వడగండ్లు వస్తున్నాయి, తీర వడ్లు కోసి బండ మీద పోసినాక వర్షం వచ్చి కొట్టుకపోతున్నాయి. అయితే అట్లెందుకు కష్టమైందంటే ఆర్థికమైన సంసారం, వ్యాధుల్లో పుట్టుడు, ముసలలో పుట్టుడు. ఒక రేక్కలు భూమి మీద చేస్తే 4 పైసలు ఉంటే ముఖం చూస్తారు. పైసలతోటే కదా, పైసలతో అవసరాలతో. అవును. నా వాళ్ళే వాళ్ళు కష్టపడద్దు. నేను కదా చేను పని పోయినట్టు వాళ్ళు పోవద్దు. అంటే కూలికేందుకు వ్యవసాయం భూమి లేదా అవర్లా? ఉన్నది వ్యవసాయం భూమి కానీ ఇక బాగలేదు మా వాళ్ళకు. ఉండే వెనకట కానీ అమ్ముకున్నారు ఎల్లక, కరువు కాలాలకు అమ్ముకున్నారు. మా తాతలప్పుడు 10, 12, 15 ఎకరాలు ఉండేదట. మనమే భూస్వాములం కానీ అమ్ముకున్నారు ఎల్లక. అమ్ముకున్నాక ఇక అన్నలు పెళ్లిళ్ళు అయినాయి. ఒక్కొక్క ఎకరమే ఉన్నది, 4 ఎకరాలు. ఎవరి వాళ్ళకు పంచి ఇచ్చిండ్రు. ఆ బోళ్ళకు 20 గుంటలు ఇచ్చిండ్రు. ఆ 20 గుంటల్లో కూరగాయలు పండించుకునేది. మా అన్నది పెద్దన్న దున్నేది, మందు కొట్టేది. మా అవ్వ మా బాపు నీళ్ళు కట్టేది. ఆ చేనుల కాయలు తెంపుకొని అమ్ముకునేది. ఇక మేము ఆ కాయలు పొద్దుగాల అమ్ముకుంటా 10 గంటలకు మందికి పనికి పోయేది. మందికి పనికి పోతే 3 రూపాయల కూలి కాంచి 5 రూపాయలు అయినాయి. తర్వాత 7 రూపాయలు అయినాయి. 7 రూపాయలు అప్పుడు నా పెళ్ళి అయింది. ఎంత కట్నం ఇచ్చారు పెళ్ళికి? 35,000. 35,000 కట్నం ఇచ్చారు. పనికి పోయినాయి 10,000 దాచుకున్నాం. మా అవ్వయ్యో 10,000, ఇంకొక 10,000 మా అన్నలు 5,000 ఇచ్చారు. బానే ఉన్నది. 35,000. ఎన్నేళ్ళకి పెళ్ళి? 16 ఏళ్ళకి పెళ్లి అయింది. నాన్న నచ్చ నాన్న నచ్చింది అనుకుంటా. అనొచ్చక్క, చిన్నప్పటి నుంచి నాన్ననే పిలిచినావు కదా. 16 ఏళ్ళకి పెళ్లి అయింది నాన్న. 17 ఏళ్ళకు నా పెద్ద కొడుకు పుట్టిండు. ఇక పుట్టిన బట్టి పని చేసుకుంటేనే బతకాలి కదా. ఆ పిల్లగాడిని పట్టుకునేటోళ్ళు లేరు. అత్తమామ అంతంత మాత్రమే. ఒక 2 సంవత్సరాలు కాగానే మా అక్క తీసుకుపోయి సాధింది వాడిని. సాది 10వ తరగతి దాకా అదే కష్టపడి చదివిపించింది. దాని పిల్లల లెక్క అది ఎంతో హెల్ప్ చేసింది. చిన్న కొడుకు పుట్టిండు 2000 సంవత్సరంలో. 2000 98లో పుట్టిండు చిన్న కొడుకు. నీకు తెలియదా అంటే డేట్ మర్చిపోతారా నాన్న? 1998లో పుట్టిండు. 98లో పుట్టినాక ఇక వీడిని 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా మా మామ 1 ఏడాది 6 నెలలు పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఇక నడిచినప్పటి నుంచి మొదలు బయల కాడ తీసుకుపోయేది. 78లో నువ్వు పుట్టినావు. 88, 98, 20 ఏళ్ళకి 2 పిల్లలు నీకు. పెళ్ళయింది 2 పిల్లలు నీకు. 20 ఏళ్ళకి 2. 20 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టిండ్రు. వీళ్ళను చందు 1, 2, 3వ తరగతి పట్టేదాకా ఎర్రవెల్లిలు ఉంచుకుంటే బడికి పోకపోయేది, తప్పించేది. కొంచెం అంత తీట శాస్త్రాలు ఉండేది. 2 ఎత్తుకొని బాయి కాడికి పోయేది. కౌల్లో కట్టిన కాడికి మా కాడికి. కౌల్లో కట్టిన కాడికి పోతే బర్రెలు ఉండేది మాకు. ఇంటికన్నే పాలు పిండుకునేందుకు తెచ్చుకునేది. ఇప్పుడు బాయిల కాడ పిండుకుంటాను. ఒక పిల్లగాడు సంకల చిన్నోడు, పెద్దోడు చేతుల, నెత్తిల డబ్బా, చేతుల బర్రె. ఇవన్నీ ఎగ్గుకుంటా 2 కిలోమీటర్లు నడిచిపోయేది. నడిచిపోయి ఆడ బండ పెట్టి చిన్నోడిని పెద్దోడిని నా తమ్ముని కావాలి ఉండమని నేను పని చేసుకునేది. బడికి కొట్టి తమ్ముని కావాలి ఇక పోతలేడు బడికి. అయితే అట్లెందుకు కష్టమైందంటే ఆర్థికమైన సంసారం, వ్యాధుల్లో పుట్టుడు, ముసలలో పుట్టుడు. అత్తమామ ముసలోళ్ళు వాళ్ళకే మేము పెట్టాలి. అప్పటి నుంచి పెళ్ళైన తెల్లారి నుంచి అవయ్యే ముసలోళ్ళు. పెళ్ళి అయినాక 6 నెలలు చచ్చిపోయిండు కదా. కాబట్టి ఏం చేయాలని బాగా బాధపడేది నాకు నేను మానసికంగా. మావయ్య చెప్తే చేసేటోడే పాపం కానీ ఇక పని చేసుడే. కానీ ఇక ఆయనకు ఎట్లా ఏం కథ అన్నది ఎక్కువ తెలియకపోయేది. ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి బాగా కష్టపడి ఏం లేదు చేసేది. ఒక రేక్కలు భూమి మీద చేస్తే ఎవరన్నా నా పిల్లలను నన్ను 4 పైసలు ఉంటే ముఖం చూస్తారు కావచ్చు. పైసలతోటే కదా, అవసరాలతో. కొంచెం చదివిపియాలి, వాళ్ళకి మంచి బట్టలు కొనాలి, మంచి తిండి పెట్టాలి. నా వాళ్ళే వాళ్ళు కష్టపడద్దు. నేను కదా చేను పని పోయినట్టు వాళ్ళు పోవద్దు అని అనుకునేది. ఎన్ని ఎకరాలు ఉండే నీకు? ఎకరం ఉండేది. ఎకరం ఉండే. ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకున్నావు? 10 ఎకరాలు. 10 ఎకరాలు కౌలు తీసుకున్నావు. ఏడుపత్తుంది కదా, తెచ్చుకున్నా. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నావు. కూలి పోలే అంటే మన ఇంటి కాడ పోయినా
వీడికి అత్తగారింటికి ఇష్టం కూలి పోలే. పోలే. కౌలుకు 10 ఎకరాలు తీసుకుంటే మరి వర్షాలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, వడగండ్లు వస్తున్నాయి, తీర వడ్లు కోసి బండ మీద పోసినాక వర్షం వచ్చి కొట్టుకపోతున్నాయి, రాలిపోయినాయి, ఎన్నో అట్లా రాలిపోయినాయి. ఎడ్లు ఉంటే ఎడ్లు చచ్చిపోవడం, కోళ్ళాగలు చచ్చిపోయినాయి, ఎడ్లు చచ్చిపోయినాయి, ఆవులు బర్రెలు అన్ని తీర్లా. సంతిల్లు లేదు, చేసుకుందామంటే భూమి లేదు, బావి లేదు, ఇవి లేక పాపం మా బావ ఆయన చింగరేంజ జాబ్ అయి మా కష్టం చూడలేకనే మా ఆడబిడ్డది 1 సంవత్సరం చేయంగానే మా తమ్ముడు గట్టు మంది భూములలోకి ఏం చేస్తాడు, నేను బోర్ ఎత్తా అని వేసిండు. చింటు పుట్టినప్పుడు వేసిండు, వేయంగానే బోరు పడ్డది. బోరు పడంగానే చేసుకో తమ్మి అని ఇచ్చిపోయిండు. బాగా హెల్ప్ చేసిండు. చేసుకో తమ్మి అని ఇవ్వగానే 25 ఏళ్ళు చేసినాం. ఇప్పుడు 25 ఏళ్ళు చేసినాం. మొత్తం ఎన్ని ఎకరాలు చేసేది ప్రతి సంవత్సరం? ఆయనకు 10 ఎకరాల భూమి ఉండే, 10 ఎకరాలు చేసేది. కానీ నాన్న పంటకి ఎంత 300 కింటన్ జొన్నలు, వడ్లు సుతం 300, 500. కొన్ని రోజులకు 800, 1000, 1500 అయింది. ఇప్పుడు 2000 ఉన్నది. కాబట్టి వాటితోటైనా సుతం మేము 10,000, 20,000 జమ చేసుకొని భూములు కొనుక్కున్నాం. ప్రతి పంటకు పైసలు జమ చేసుకునేది.